హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూల్ వెదర్లో సర్వపిండి తినాలనిపించిందండి. అందుకనే మా ఛానల్లో ఈరోజు సర్వపిండి చేద్దామని అనుకున్నాం. మా సైడ్ మా తెలంగాణలో అయితే సర్వపిండి అంటే చాలా ఇష్టం అందరికీ. మీ సైడ్ సర్వపిండిని ఏమంటారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ సైడ్ సర్వపిండిని ఏమంటారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు సర్వపిండికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇది బియ్యం పిండి 1 కప్పు, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు. మేము 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం, 1 ఉల్లిపాయ, దీన్ని సన్నగా తరుక్కోండి. ఇది వెల్లుల్లి పేస్ట్, ఇది జీలకర్ర అండి, 2 రెబ్బల కరివేపాకు. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. ఇదైతే ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటేనే వేసుకోండి. ఇది వేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, సరిపడా కారం వేసుకోవాలి, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ ఇదే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ సర్వపిండి అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మా ఊర్లో అయితే మా నాన్నమ్మ వాళ్ళు చాలా బాగా చేసి పెట్టేవాళ్ళండి. మేము స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి సర్వపిండి తినేవాళ్ళమండి. మా సైడ్ సర్వపిండి అంటే చాలా ఇష్టం అండి. ఈ సర్వపిండిలో ఇంకా సొరకాయ తురుము అలా కూడా యాడ్ చేసి మంచిగా పెడతారండి. మీరు కూడా ఒకసారి మంచిగా ఇలా చేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ సర్వపిండిని తాల్పీట్ అని కూడా అంటారు, కానీ మా సైడ్ మాత్రం సర్వపిండి అని అంటారు. తెలంగాణలో మాత్రం ఇలా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి. మనకి మంచిగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు పెట్టుకోవడానికి కూడా మంచిగా వీలుగా మెత్తగా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మిడిల్లో కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి మీరు వాటర్ పోసుకోవడం వల్ల పిండి లూజ్ అవుతుందండి. ఇలా చూసారా ఎలా కలుపుతున్నామో మేము మంచిగా కలపాలి. ఇలా మంచిగా ఒక ముద్ద అయ్యేలాగా కలుపుకోండి. చూసారా ఎంత బాగా సరిపోయాయా అండి. కరివేపాకు ఎలా కనబడుతుందో మంచిగా, వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఉప్పు ఎలా ఉంది ఏంటి అని కూడా మీరు టేస్ట్ చేసుకొని ఇప్పుడు ఏమైనా కావాలి అని అంటే లైట్గా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. మేమైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. మీరు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇందులో పెట్టేసి మరీ పల్చగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా మిడిల్లో కలుపుకోవాలండి. చూడండి మేము ఎలా కలుపుతున్నామో మీరు కూడా అలానే మంచిగా చేయండి. అప్పుడే మీకు మంచిగా వస్తుంది. ఆయిల్ మంచిగా పోయండి సరిపడా. చూసారా మనం పెడుతుంటే మనకు ఆనియన్ ఇంకా కరివేపాకు ఎలా మంచిగా కనిపిస్తున్నాయో. మీరు ఇందులో కావాలి అని అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ మాకు ఇంట్లో లేదు, అందుకని మేము కరివేపాకు ఆనియన్స్ అలా వేసుకున్నాం. అది
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఈ పాత్ర స్టవ్ మీద పెట్టుకొని ఇలా మీడియంలో ఫ్రై చేయండి. మీరు హైలో పెడితే ఫ్లేమ్ ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయండి. తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టుకోండి. దీన్ని 2-3 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఈ ప్లేట్ తీయగానే 2 మినిట్స్ తర్వాత ఎంత బాగా ఫ్రై అయిందో. మీరు కూడా ఇలా ఫ్రై అయ్యేలాగా చూడండి. ఫ్రెండ్స్ 2 మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు మనం దీన్ని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఫ్రై చేసుకోవడానికి తిప్పేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటే మన సర్వపిండి రెడీ. కరివేపాకు ఇంకా మనకి ఉల్లిపాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారండి. పల్లీలు, శనగపప్పు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.